వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు అంకాపూర్ చికెన్ని మన స్టైల్లో వండుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. మనం చికెన్లోకి ముందుగానే మసాలాను రెడీ చేసుకోవాలి కాబట్టి దాల్చిన చెక్క, లవంగాలు, 3 యాలకులు, 1 స్టార్ అనాస పువ్వు, జాపత్రి, కొంచెం 2 ఇంచులు ఎండు కొబ్బరి, 5-6 మిరియాల గింజలు, 1 స్పూన్ ధనియాలు, గసగసాలు 1 స్పూను, సోంపు 1 స్పూను, ఇవన్నీ వేసి చక్కగా లైట్గా మంచి స్మెల్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. బాగా అయితే కలర్ మారేంత వరకు అవసరం లేదండి, లైట్గా ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ చికెన్ అయితే మాకు తెలిసిన ఒక అమ్మాయి వెళ్ళి తిని అక్కడ చూసి నాకు చెప్పిందండి. యూట్యూబ్లో వీడియో చేస్తున్నావు కదా లక్ష్మి, చెయ్యి అనేసి నాకు చెప్పింది. నేను ఆ విధంగానే చేస్తున్నాను. అవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను కుక్కర్లో వండుతున్నానండి. అదే స్టైల్లో నేను కుక్కర్లో వండుతున్నాను. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 5 గరిటెలు ఆయిల్ వేసుకుని ఈ ముక్కలను వేయించుకుని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఖచ్చితంగా బండ పువ్వు అయితే వేయాలండి. 1 బండ పువ్వు అయితే వేసాను. మరలా మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూద్దామండి. చక్కగా మంచి కలర్ వచ్చినాయండి. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ముందుగానే మనం మంచిగా శుభ్రంగా కడిగి నాటుకోడి అండి ఇది చికెన్. నీళ్ళంతా ఊడిపోయేంత వరకు ఉంచుకొని ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపి మగ్గనివ్వాలి. ఈ గిన్నె అక్కడైతే అంకాపూర్లో అయితే ఇటువంటి గిన్నెలో వండారంటండి. బేషనీలో వాటర్ వేసి ఆ విధంగా దాని పైన పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి వాటర్ వేసి ఆ వాటర్ వేడైన తర్వాత ఆ వాటరే ఆ కూరలో వేయాలండి. అందుకని నేను ఈ విధంగా బేషనీలో వాటర్ వేసి ఆ కుక్కర్ మీద పెట్టుకున్నాను. ఈ విధంగా లోపల చికెన్ మగ్గుతుంది, పైన నీళ్ళు వేడవుతున్నాయి. చూసారా, పొగ వస్తుంది. వాటర్ అయితే కాగుతున్నాయండి. పక్కన పెట్టుకుని చికెన్ చూద్దామండి. చక్కగా మగ్గుతుందండి చికెను. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేగేంత వరకు చికెన్కి పట్టేంత వరకు మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి ఈ విధంగా మరొకసారి ఆ బేషనీలో వాటర్ వేస్తాను కదండి, అదే వాటర్ మూత పెట్టుకోవాలి. మళ్ళీ తీసి చూద్దామండి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గిందండి. మంచిగా ఉడుకుతుంది చికెను. ఈ విధంగా ఉన్నప్పుడు మనం కారం వేసుకోవాలండి. 2 స్పూన్లు పుల్లుగా కారం వేసానండి. 2 స్పూన్లు పుల్లు, 1/2 స్పూన్ కూడా వేసాను. 1/4 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా వేసి ఇవన్నీ కూడా చికెన్కి పట్టేలాగా ఈ విధంగా మంచిగా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి అది అలా కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఈలోపు వేయించుకుని మసాలాలు పక్కన పెట్టుకున్నాం కదా, అది మిక్సీలో వేసి ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ మసాలా పొడిని ఈ విధంగా 2 స్పూన్లు వేసుకుని మంచిగా ఇదంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం వాటర్ ఏదైతే బేషనీతో పెట్టామో అది మరిగిందండి. వాటర్ బాగా వేడయింది. ఆ వాటర్ను ముక్క మునిగేంత వరకు ఈ విధంగా వేసుకోవాలి.
చక్కగా ఈ విధంగా చికెన్కి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకుని మంచిగా మెత్తగా ఉడికేంత వరకు ఒక 8 విజిల్ వచ్చేంత వరకు ఉంచానండి నేను. చూద్దామండి. చికెన్ అయితే చక్కగా దగ్గర అయిపోయిందండి, చక్కగా ఉడికింది. చక్కగా చాలా బాగా అయితే దగ్గర అయిపోయిందండి కూర. చూద్దామండి చికెన్ పీస్ ఎలా ఉందో. అబ్బా, ముట్టుకుంటేనే చక్కగా విడిపోయిందండి. ఈ విధంగా ఉడకాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. మనం చివరిగా కొత్తిమీర వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మనం గరం మసాలా ఉంటుంది కదండి, స్టార్ అనాస, యాలకులు, లవంగ, చెక్క, ఈ 4 కలిపిన పొడి ఒక అర స్పూన్ వేసుకున్నాను చివరిగా. చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా అంతేనండి. మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. మీరు మాత్రం ఇది ఎలా వచ్చిందో, వీడియో ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్లో తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.